పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. జీవితమే ఒక ప్రయాణము, నీ జీవ ప్రయాణం వెళ్ళుచుండా నా తోడు వచ్చును యేసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభును కర్పించుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా రేపటి దినంతో మనము డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే కొత్త ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా అక్కడ కూడా ఆ వాతావరణంలో, ఆ కొత్త ప్లేస్లో దేవుని యొక్క అనుగ్రహముతో నెట్వర్క్ మరియు కరెంటు, సౌండ్ సిస్టమ్ అన్నిటిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని మీకోసం రేపటి దినం ప్రత్యేక ఒక ప్రోగ్రాం ఈ డివైన్ ముత్తంగి టీవీ ద్వారా థ్యాంక్స్ గివింగ్ అనగా కృతజ్ఞత అనే పాట ద్వారా రేపటి దినం పాడబోతున్నాం. తర్వాత సోమవారం 8వ తారీఖు నుండి ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే ఛానల్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. దీనికి చెందినటువంటి వివరాలన్నింటినీ కూడా మీరు ఈ నంబర్లో కాంటాక్ట్ చేసుకోవచ్చు. 8977772621 ఈ కార్యక్రమానికి చెందిన విషయాలు మరియు ఇతర విషయాల గురించి ఈ ఫోన్ నంబర్లో మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. As I said in Telugu, tomorrow I will be offering a thanksgiving for all of you and for all of us that God has done great things for us during this 8,880 more than the program, and God has been so good to us. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ఫాదర్ రవి గారు గొప్ప ప్రేరేపణతో నడిపిస్తున్న 2 ప్రోగ్రామ్స్ మీరందరూ డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ప్రతిరోజు వీక్షిస్తున్నారు. ఒకటేమో ఉదయం 7:45 నుంచి 8:30 గంటల వరకు ప్రభు సన్నిధిలో 40 దినముల ఉపవాస ప్రార్థన, చక్కటి వాక్య పరిచర్య ధ్యానాంశంతో ఫాదర్ గారు మీకు అనేక విషయాలు తెలియజేస్తూ ఈ సెంటర్ అభివృద్ధి కోసం ఫాదర్ గారు బృందము ఇక్కడ నుంచి అభిషేకంతో నడిపిస్తున్న ప్రోగ్రాంలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే 7 గంటల నుంచి 8 గంటలకు రాత్రి దివ్య సప్రస ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు నేను చెప్పినట్టు మరి ఎవరైతే ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే కొత్త ఛానల్ ద్వారా 3 గంటల ప్రార్థన చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా భక్తితో ప్రార్థిస్తాం. సాయి చరణ్ హరిత యుఎస్ఏలో ఉద్యోగంలో స్థిరత్వం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు స్వర్ణ, పుష్ప, బాలకిరణ్, వెలాంకని మీనా కుమారి, అగస్త్య మేరీ, ప్రతిమా రాణి, ఎం సందీప్ కుమార్, ఆయాన్స్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు చిన్నారి బిడ్డలు ఆధ్యాత్మిక జ్ఞానము తెలివితేటల కొరకు రాజయ్య, పుష్పలకు అమెరికా ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఆరోగ్యంతో సురక్షిత గమ్యం సారం చేరినట్లుగా మరియ తల్లి పునీత జోజప్ప గారు, పునీత అంతోని వారి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి తన గొప్ప సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. చాలామంది ఈరోజు సాక్ష్యంతో పాటు స్పాన్సర్ చేస్తున్నారు. మొదటిగా, నా పేరు సంధ్య, మార్చి నెలలో ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో లిఖిత అని పేరు పెట్టి పిలిచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ప్రవచనం చెప్పారు. నేను ఆ ప్రవచనం నా కోడలు కొరకే అని క్లెయిమ్ చేసుకొని ప్రార్థించాను. మరల సరిగా 1 వారం రోజుల్లో మరియు మరియమాత మంగళవార్త మహోత్సవం రోజున మార్చి 25వ తారీఖున 3 గంటల ప్రార్థనలో ఫాదర్ గారు ఈరోజు మీ ఇంటిలో శుభవార్త మంగళవార్త వినబడుతుంది అని పలికారు. ఆ ప్రవచనం నేను నా కోడల కొరకే అని విశ్వాసంతో ప్రకటించుకున్నాను. మార్చి 25 సాయంత్రం యుఎస్ఏలో, మార్చి 25 ఉదయం నా కోడలు లిఖిత నాకు ఫోన్ చేసి, అత్తయ్య నాకు యుఎస్ఏలో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది అని శుభవార్త చెప్పింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం యుఎస్ఏలో ఉద్యోగం రావడం చాలా కష్టం, కానీ నా కోడలికి టెక్సస్ ఫెడరల్ గవర్నమెంట్లో ఆడిటర్గా జాబ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ముత్తంగి క్యాలెండర్లో ప్రభు వసగిన వాగ్దానం ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును అని వాగ్దానం మా కుటుంబంతో నెరవేరింది అని దేవునికి స్తోత్రమని ఫాదర్ సిర్లు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నానని సహోదరి ఈ సాక్ష్యాన్ని పంచుతున్నారు. చూడండి, అత్తమ్మ తన కోడల కోసం ఎక్కడైతే ఇక్కడ ప్రవచించేప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి. ప్రవచించేప్పుడు మీరు క్లెయిమ్ చేసుకుంటేనే అది మీకు సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇలాగే మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి. తుమ్మ జోనస్ రెడ్డి మమత 31వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ప్రత్యేకతలను నెరవేరినట్లుగా పిల్లలపై ప్రభు అనుగ్రహము ఎల్లప్పుడూ ఉండనట్లుగా, అలాగే ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ప్రయాణంలో ప్రభు సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ జోనస్ రెడ్డి మమత గారు 31వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మీరు మా విచారణ సెయింట్ మేరీస్ విచారణ ఇచ్చినటువంటి బిడ్డలు, మరియు ఇక్కడ ఏ అవసరమున్నా వచ్చి సెంటర్లు కూడా సహాయం చేశారు. అందువలన తుమ్మ జోనస్ రెడ్డి గారు, మమత గారు మీ కుటుంబాన్ని దేవుడి ధారాళముగా ఆశీర్వించాలని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హరిత చరిత యుఎస్ఏలో చేస్తున్న ఉద్యోగాలను ప్రభు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. స్వర్ణ, కిషోర్, నిగారిక, పవన్ తేజ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాపుదల కొరకు ప్రత్యేకతలను నెరవేరినట్లుగా వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే ఫాదర్ సిర్లు మరియు ఫాదర్ రవి గారిపై దేవుని దీవెనల కొరకు, రాకపోకలలో ప్రభు సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. లలిత, గోపాలకృష్ణ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా అమెరికా నుండి రావాల్సిన ఏటీజీ ఇంజెక్షన్ సమయానికి చేరి బోన్ మ్యారో సంబంధించిన వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత చేకూరాలని సెయిల్ మెర్సీ పెటిషన్ విజయవంతమగినట్లుగా సంబంధిత అధికారులు కేసును మానవతా దృక్పథంతో పరిశీలించి సరైన తీర్పునివ్వాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కేఎన్వి సత్యప్రసాద్. అలాగే ఒక వ్యక్తి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందం చేయు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, వారి పనులలో దేవుని సహాయం ఫాదర్ రవి గారు నూతన బాధ్యత చేపడుచుండగా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా, ఆధ్యాత్మిక శక్తిని వరాలను నిండుగా ఒసగనట్లుగా, బిడ్డల కుటుంబంలో కొరతగా ఉన్న దానిని సమృద్ధిగా దయచేసినట్లుగా స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇంకొక వ్యక్తి ఇలా తన సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నారు. నా పేరు అరుణ కుమారి. నేను 3 గంటల ప్రార్థనలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత మా జీవితంలో చాలా అద్భుతాల కార్యములు జరిగాయి. నాకు నడుము నొప్పి నుండి స్వస్థత కలిగింది. ఆ సంవత్సరంలోని గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలర్జీ తగ్గిపోయింది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. నా ఇతర ఉద్దేశాలు అన్నీ నెరవేరాయి. దేవునికి స్తోత్రం అంటే ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వెళ్ళటానికి ముందు మీరు ఇన్ని సాక్ష్యంతో కూడిన స్పాన్సర్ చెప్పడం నాకు అనిపిస్తుంది, కన్న తల్లి బిడ్డను చూసినట్టు ఎలా ఆనందిస్తున్నామో అలాగే మీరందరూ మళ్ళీ కలిసినప్పుడు ఇలాగే సాక్ష్యం చెప్పాలి. ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో ప్రభు సంరక్షణ కాపుదల కొరకు చేస్తున్న పరిచర్య ప్రభు తోడై ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న రవి మంజువ, అలాగే లింగారెడ్డి, రోస్ మేరీ, మరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అఖిల్, మౌని వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిర్లు గారి ప్రవచనం ప్రకారం మధువీనాకి గర్భఫలం దయచేసినందుకు కృతజ్ఞతగా, అఖిల్కి H1B వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా, రోస్ మేరీకి వీసా వచ్చినట్లుగా ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం బెన్సన్ గారి పక్షవాతం నుండి సంపూర్ణ స్వస్థత, విన్షిత, విశాల్, జ్వాలిత మంచి చదువులు, మంచి జ్ఞాపక శక్తి, బంగారు భవిష్యత్తు కొరకు, విన్షిత మంచి ఉద్యోగం కొరకు, నవమణి మంచి ఆరోగ్యం ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వట్టి బాలశివరెడ్డి, శోభా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, అశ్రితకి కెనడాలో వర్క్ పర్మిట్ వచ్చినందుకు కృతజ్ఞతగా, అమిత్, సూరజ్ మంచి ఉద్యోగం, ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు.
ఇంకొక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు సునీత. నేను ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో చెప్పిన విధంగా 3 నెలలు క్యాలెండర్ ఇవ్వబడిన వాగ్దానమును ప్రతిరోజు ప్రకటిస్తూ ప్రార్థించేదానను. నేను ప్రార్థించిన విధంగానే నా భర్త కొరకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చింది. అది కూడా హైదరాబాద్లోనే జాబ్ ప్లేస్మెంట్ వచ్చింది. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికముగా దేవుడు మా జీవితంలో అద్భుతం చేశారంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అందుకే కావచ్చు 3 నెలలు క్లెయిమ్ చేసుకోండి ప్రభు ఈ వాగ్దానం చెప్పాడు, నమ్ముచున్నాను. ఇక ఒక వ్యక్తి, నా పేరు అపర్ణ. నేను దేవుడు నా జీవితంలో కురిపించిన దీవెనలను బట్టి, ఆయన మాపై చూపించిన ప్రేమను, విశ్వసనీయతను నడిపిన బట్టి కృతజ్ఞతగా అని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు నేను మీకోసం స్పాన్సర్ చేయలేను, దానికి బదులుగా మీకోసం ప్రార్థన చేయగలుగుతాను. ఇన్ని రోజులు నాతో నిలబడ్డారు. రేపటి దినం ఒక చక్కటి పాటతో మనము ప్రత్యేకంగా దేవునికి మీకు వందనాలు అర్పించే గొప్ప దినం. టుమారో వీ టేక్ అ సాంగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ దట్ విల్ బి ద ఫైనల్ ప్రోగ్రామ్ ఇన్ డివైన్ ముత్తంగి టీవీ 3 o'clock ప్రోగ్రామ్. 3 గంటల ప్రార్థన రేపటి దినముతో డివైన్ ముత్తంగి టీవీ నుండి మరి ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి అనే తెలుగు అనే న్యూస్ ఛానల్లో ప్రారంభిస్తున్నాం. అందువలన సోమవారం నుండి దాన్ని చూసి మీరు ఆనందించాలని, మా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని ఈ పాటను సెలెక్ట్ చేశాం. భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి మనకు ఒకే తండ్రి, అంటే మనమందరం ఎవరము అక్క చెల్లెలం, అన్నదమ్ములం. ఆ భావంతో ప్రార్థిస్తేనే అద్భుతాలు చేస్తాడు దేవుడు. భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి అంటే నాకు ఎంత ఇష్టమో చాలా ప్రసంగాలను మీతో చెప్పాను. ఈరోజు నన్ను దేవుడు నా బృందముతో మీతో పాటు ఇంతగా దేవుడు దీవించి ఇన్ని సాక్ష్యాలు వింటున్నామంటే దాని వెనుక ఉన్న రహస్యం మధ్యస్థ ప్రార్థన. ఎవరు చేసే ప్రార్థన? అఫ్కోర్స్ TMI 24/7 పరలోకం నుండి అమ్మ మరియ తల్లి చేసే ప్రార్థన. గట్టిగా పట్టుకోండి అమ్మ మరియ తల్లిని, ప్రార్థిస్తూ ఉండండి. నెక్స్ట్ సాక్షి మీదే అని గట్టిగా చెప్తూ ప్రకటిస్తూ చెప్పండి. మంగళవార్త జపం. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నాకు మీకు దేవుడిచ్చే వాగ్దానం ఒకటి. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, నేను మీకు చేదోడు వాదోడుగా ఉండును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుండును. దానితో పాటు ఇంకొక వాగ్దానం, నేను చెప్పినవన్నీ జరిగే వరకు నీ చెయ్యి విడిచిపెట్టను. అది నాకు మీకు మనందరికీ చెందిన వాగ్దానం. చెప్పినదంది చేస్తాడంట. చాలామంది సాక్ష్యాలు ఇప్పుడు విన్నారు. నెక్స్ట్ మీదే. ఆదికాండం 28:15 క్లెయిమ్ చేసుకోండి. జెనసిస్ 28:15, ద లార్డ్ ఈస్ అష్యూరింగ్ టు ఎ మ్యాన్ హూ వాస్ అ చీట్ కాల్డ్ జేకబ్, ఈస్ టెల్లింగ్ హిమ్, ఐ హోల్డ్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ టిల్ ఐ ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఫర్ విచ్ ఐ కాల్డ్ యూ. దేవుడు క్యాలెండర్ వాగ్దానం నెరవేరిందంటున్నారు, చెప్పిన ప్రవచనం నెరవేరిందంటున్నారు. నెక్స్ట్ మీకే జరగాలని భక్తితో ప్రార్థనతో పాడబోతున్నాం. మొదటిగా, వ్యాధిలో నాకు ఔషధం, నా తోడుగా దేవుడు వచ్చును. దేవునికి అతి ప్రియమైన ఒక కార్యం అందరినీ స్వస్థపరచడం. అందుకే కావచ్చు ఏ ప్రోగ్రాంలో అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి. మత్తయి సువార్త 9:12లో ఆయన వ్యాధిగ్రస్తుల కోసమే వచ్చాడంట, ఆరోగ్యవంతుల కోసం కాదంట. ఈ కేమ్ ఓన్లీ ఫర్ ద సిక్, నాట్ ఫర్ ద హెల్దీ. మాథ్యూ 9:12. ఇప్పుడు మీకు ఏ ఆరోగ్యం కావాలో, మీ జీవిత ప్రయాణంలో మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుసునిచ్చి దేవుడు నడిపించాలని నేను ఇక్కడ నుంచి బృందముతో బయలుదేరుతున్నాను. మీ జీవితమే ప్రయాణం. కొంతసేపట్లో మేము బయలుదేరుతున్నాం. మీ జీవితంలో ఎప్పుడు దేవుడు చీవడిచి పెట్టాడంట. గుండెల ధైర్యంతో నాతో పాటు పాడండి, పాడుదాం. నే జీవ ప్రయాణం వెళ్ళుచుండా, నా తోడు వచ్చును యేసు. నీ జీవ ప్రయాణం వెళ్ళుచుండా, నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం, నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం, నా తోడు వచ్చును యేసు. యేసు నా తోడు వచ్చును యేసు. నా తోడు వచ్చును యేసు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ఎన్నో వ్యాధులు నన్ను సోకింది. 8 సంవత్సరాలు అయినా దేవుని సేవ చేయగలిగాను. అలాగే మిమ్మల్ని వ్యాధితో కాదు, నయం చేసి దేవుడు వాడుకోబోతున్నాడు, దీవించబోతున్నాడు. గాడ్ విల్ హీల్ యూ. మే యూ క్లెయిమ్ యువర్ హీలింగ్ నౌ. స్వస్థత కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మరి ముఖ్యంగా నా విషయంలో వైద్యులుగా ఆరోగ్య విషయంలో వైద్య రంగంలో అనేక మంది డాక్టర్స్ నర్సెస్ సహాయం చేశారు. వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఆరోగ్యంతో ఉండటానికి కారణం దేవుని నామంలో పనిచేసిన కొంతమంది డాక్టర్స్ నర్సెస్ కూడా. వారందరికీ కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. There are so many doctors and nurses who involved in my good health. I want to thank God and pray for them that God may richly reward them. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు మాత్రం కాదు, మా జీవితంలో కూడా అప్పుడప్పుడు దుఃఖము బాధలు కలుగుతుంటాయి. అలాంటి టైంలో మీలో కొంతమంది కొద్దిగా ఫేస్లో కొద్దిగా మార్పులు కలిగిన, లేకపోతే టైర్డ్గా అనిపించిన, ఎందుకు ఫాదర్ మీరు అట్లా ఉన్నారని అడిగారు చూడండి, మీకే తెలియదు. అది మాకు ఓదార్పు, ఎంకరేజ్మెంట్ అంటారు. ఫాదర్స్, సిస్టర్స్, బిషప్స్ ఎంతోమంది. నిన్నటి రోజు అయితే విజీ ఫాదర్ గారు నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఫాదర్ మీరా నా దగ్గరికి రావడం చెప్తే, మీకు తెలియదు మీ విలువ, అంతగా ఈ ప్రజలు కొంతమంది రోధిస్తున్నారు, అవన్నీ నేను విన్నాను, మీకు థ్యాంక్స్ చెప్పి మీతో ఉంటాను, మీకోసం ప్రార్థిస్తాను, మీతో కనెక్షన్లో ఉంటానని చెప్పి ఒక గంట సేపు నాతో పాటు ఉండి వెళ్ళారు. ఇలా ఎంతమంది గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు, మీ అందరికీ ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో కార్డినల్ గారిని నేను కలవలేకపోయాను కావున ఫోన్ చేస్తే వెంటనే ఎత్తారు. ఫోన్ అలా ప్రోగ్రాంలో ఉన్నారు, అయినా ఫోన్ చేసి, సిరిల్ యు హావ్ డన్ సో మెనీ గుడ్ థింగ్స్, వీ వాంట్ టు థ్యాంక్ యూ, ఐ విల్ బి కనెక్టెడ్ టు యూ, ఈ సెట్ లైక్ దాట్. కార్డినల్ గారికి ఈరోజు ఫోన్ చేస్తే పూనాలో ప్రోగ్రాంలో ఉన్న ఫోన్ ఎత్తి మంచి మాటలు చెప్పి నన్ను దీవించారు. ఇలా ఎంతోమంది దుఃఖములో మనలను ఓదార్చేవారు, బలపరిచేవారు, మీకు మాత్రం కాదు మాకు కూడా ఓదార్పిచ్చేవారు చాలామంది ఉన్నారు. అలాగే నేను ఇలా ప్రసంగించినప్పుడు, పాడినప్పుడు, స్తుతించినప్పుడు మీకు ఓదార్పు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. ఓదార్చండి, ఓదార్చండి అని ప్రభు చెప్పాడు యెషయా 41వ వచనంలో. అందుకే నా ప్రసంగంలో తిట్టినట్టు కొట్టినట్టు నేను చెప్పలేను, అది ఓదార్పులాగానే మారుతుంది. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అది. ఐసయా 41 ఇట్ సేస్, కంఫర్ట్ కంఫర్ట్ మై పీపుల్. గుండె చెదిరిపోయి ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ ఓదార్పు కలిగింది ఈ ప్రోగ్రాం ద్వారా. అది నా ఒక్క ప్రయత్నం కాదు, ఇంతమంది ప్రయత్నిస్తే ఓదార్పు కలిగింది. అలా ఓదార్పును పొందిన వాళ్ళందరి తరఫున దేవునికి థ్యాంక్స్ చెప్పి దేవుడు ఓదార్చాడు. మీ జీవిత ప్రయాణంలో ఇంకా ఓదారుస్తూ ఉంటాడు. ఏడవద్దమ్మా అని చెప్పి నేను ఓదార్చి దేవుని వైపు చూస్తూ రెండవ గుర్తు అర్పించుటకు పాడుదాం. దుఃఖములో నా ఓదార్పు, నా తోడు వచ్చును యేసు. దుఃఖములో నా ఓదార్పు, నా తోడు వచ్చును యేసు. యేసు నా తోడు వచ్చును యేసు. ఓదార్పు ఇచ్చే దేవుని వైపు చూస్తూ
బలపరచే దేవుని వైపు చూస్తూ జీవిత ప్రయాణంలో ముందుకు సాగండి. మళ్ళీ నేను కలిసినప్పుడు సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు మిమ్మల్ని దీవించమని రెండవ గుర్తు భక్తితో విశ్వాసంతో చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఉదయం 7 గంటలకల్లా 7:30కల్లా విజయరెడ్డి అని ఒక బ్రదర్ గారు వచ్చారు. అలాగే చాలామంది ప్రీచర్స్ మొన్న నా దగ్గరికి వచ్చి కలుస్తున్నారు. వాళ్ళు చాలామంది అప్పుడు విజయరెడ్డి గారు ఫస్ట్ టైం నాకు గుర్తుంది, బస్సులో స్థలం లేదు, పైన ఉన్నటువంటి దాన్ని పట్టుకొని అలా వెళుతుంటే నేను నిద్రపోతుంటే రాత్రి అంతా నిద్ర మానేసి నన్ను ఆదుకున్నాడు. అది ఫస్ట్ ప్రయాణం స్టార్టింగ్లో మా మధ్యలో స్టార్ట్ అయింది. ఈరోజు వచ్చి ఆయన చెప్తున్నారు, ఫాదర్ మీకు తెలీదు, మీ ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు నేను సేవకుడుగా వాడబడటానికి కారణం అది అని చెప్పారు. అలాగే మీకు తెలియకుండా చాలామంది మరి కొంతమంది నేను ఎనర్జీతో ఉండాలని చెప్పేసి ఐనక్స్ పౌడర్ లాంటిది కొని ఇచ్చేవాడు. చాలామంది వాళ్ళు ప్రసంగికులే, దైవజనులే. అలాంటి వాళ్ళు అనేక మంది ఆపదలో నన్ను కాపాడినటువంటి వారు. వాచ్మెన్ ఒకవేళ నిద్రపోతే ఏమవుతామో ఒకసారి ఆలోచించండి. పోలీస్, తర్వాత మిలిటరీ, ఇలా ఎంతమంది డ్రైవింగ్ చేసే వ్యక్తులు కొద్దిగా కళ్ళు మూస్తే కథం. నేను 31 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల ప్రయాణం చేసి ఉంటానో ఆలోచించండి. అలా ఒక చిన్న స్క్రాచ్ నా మీద పడకుండా కాపాడిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అందరికీ రుణపడి ఆపదలో కాపాడిన దేవునికి, అలా కాపాడడానికి మధ్యస్థగా మీరున్న మీ అందరికీ ప్రత్యేకంగా రుణపడి నేను ప్రార్థిస్తూ ఉంటాను. మీకు మాట ఇచ్చాను. మీ అందరూ కూడా నన్ను కొన్ని మాటలు కొన్ని విషయాలలో అడిగారు, ఫాదర్ ఇది మా ఇంటిలో జరగలేదు, మీరు వెళ్ళిపోతున్నారన్నారు. నేను వెళ్ళిన తర్వాత నాకు కొద్దిగా బ్రేక్ ఉంటుంది ఇప్పుడు. అందుకే మీకోసం ప్రార్థిస్తూ మీరు మీ పిల్లలతో సాక్ష్యం చెప్పాలని, కుటుంబంతో సాక్ష్యం చెప్పాలని నా ఆశ. నా బృందంతో మీకు రావటానికి వీలు లేదని, మీలో కొంతమందికి ఛాన్స్ లేదని ఏడుస్తుంటారేమో నాకు తెలుసు. కానీ వాళ్ళకున్న ఛాన్స్ మీకు ఉంది, మీకు తెలియదు. వాళ్ళు నాతో పాటు శారీరకంగా వస్తున్నారు, మీరు నా గుండెలో మోసుకొని వెళుతున్నాను. ఇదేదో చెప్పడానికి కాదు, నేను ఏడవకుండా ఆపి అలా ప్రతిరోజు చెప్పుకుంటూ వెళుతున్నాను గుండెలో. ఎందుకంటే మీలో చాలామందికి ఇంకా అద్భుతాలు లేదని ఏడుస్తున్నారు. ఆపదలో నన్ను కాపాడిన వారు, నాకు తోడుగా ఉన్నటువంటి వారు, మీరు దయచేసి ఎప్పుడు కూడా ఫాదర్ గారితో మేము లేదు అని చెప్పొద్దు. వారికి మాత్రమే ప్రివిలేజ్ కదా అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు నా టీం మెంబర్, నాకు పక్షపాతం ఉండదు. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నాది. అప్పుడప్పుడు నేను చెప్పినప్పుడు ఆన్లైన్లో చెప్తారు, అయితే మేము టీం కాదా ఫాదర్ అంటారు. అందరు నా టీం. మీరు లేకపోతే నేను ఏమైపోయేది. ఇప్పుడు వాళ్ళకు మాత్రం కాదు ఛాన్స్, మీకు కూడా ఛాన్స్ ఉంది, గుండెలో ఉంది. ఆ గుండె యేసు గుండెలోనికి వెళ్ళి నేను మీకు అది జరిగే వరకు ఆపను, వదిలిపెట్టను దేవుని. మీ ఆపదలలో దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. కీర్తన 50:15 వచనం
మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్ల నుండి తొలగింతునని ప్రభు చెప్తున్నాడు. ఇన్ యువర్ డేంజర్ కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. ఇప్పుడే ఒక వ్యక్తి, ఊరు పేరు చెప్పండి ఎందుకంటే మీరు తెలుసుకుంటారు. ఇక్కడ నన్ను కలవలేదని టెర్రస్ ఎక్కేశారు. అలా ఒక సహోదరి వచ్చి చెప్తుంది, నాకు ఎందుకు ఈ బాధ, చచ్చిపోతాను అని డిసైడ్ చేసుకున్నాను. కానీ సడన్గా మీరు మా ఇంటికి వచ్చేసి కళలో, ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నాను కదా అని చెప్పి గుడికి వెళ్ళని చెప్పారు. నేను పుణ్యక్షేత్రంకి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చాడు, అయ్యో ఫాదర్ గారికి టిఫిన్ రెడీ చేయలేదే అని చెప్పి కళ్ళు తెరిచే లోపల అది కళ అంట. అలా ఎంతమందికి దేవుడు మా ద్వారా చేశాడో చేయబోతున్నారో తెలీదు. Psalm 50:15 says, God will save you from all the danger. Amen. Thank ఒక you, చిన్న Lord. స్క్రాచ్ లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ కాబోతుంది కొంతసేపట్లో. చాలా దూర ప్రయాణం, ఇంకా తమిళనాడు తర్వాత వేరే దేశాలలో ప్రయాణంలో ఉంటాయి. ఇవన్నిటిని దేవుడు దీవించమని నా కోసం మీరు, మీకోసం నేను చేసే ప్రార్థన. భక్తితో ప్రార్థిస్తుండండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కనురెప్పల వలె దేవుడు కాపాడుతాడు. Amen. నెక్స్ట్ సాక్ష్యం మీదే. Amen. భక్తితో పాడుదాం. ఆపదలో నా ఆశ్రయం, నా తోడు వచ్చును యేసు. ఆపదలో నా ఆశ్రయం, నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు, యేసు, నా తోడు వచ్చును యేసు. ఇన్ని రోజులు కాపాడాడు. రాబోయే రోజుల్లో కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం. రెక్కల క్రింద ఈ సెంటర్ని దేవుడు దీవించాలని. మంచి నాయకుడు ఫాదర్ రవి గారు ఈరోజు నా రూమ్లో లోపలికి వచ్చారు. అప్పుడు నేను చెప్తున్నాను, ఈ ఫైల్స్ అన్నీ ఫాదర్ మీకు నేను చూపిస్తానంటే, ఏమొద్దు ఫాదర్ మీరు పెట్టండి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే లాస్ట్ మినిట్లో అది కూడా ఫాదర్ గారు నేను చూస్తాను ఫాదర్ మీరు సిద్ధపడండి అన్నాడు. ఇలా ఎంతమంది సేవకులు నా వెంట ఉన్నారు. అలాంటి మంచి గురువులను దేవుడు ఇక్కడ మీకు డైరెక్టర్గా గురువులుగా అపాయింట్మెంట్ చేస్తున్నారు. అసిస్టెంట్గా వస్తున్న ఫాదర్ గారు రాజశేఖర్ రెడ్డి ఒక 40 నిమిషాలు నాతో పాటు నా రూమ్లో ఈరోజు గడిపారు. వాళ్ళందరూ మంచి వాళ్ళండి, మీకు తోడుగా ఉంటారు. ఫాదర్ గారు ఆధీనంలో ఫాదర్ ఎంత శ్రమ పడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఉదయం సాయంత్రం మీకోసం పోరాడుతున్నాడు మీరు బాగుండాలని. ఫాదర్ గారికి తోడుగా ఉండండి. నాతో నిలబడినట్టు ఫాదర్ గారికి తోడుగా ఉండి రండి. ఇది మీ స్థలం, మీ తల్లి గారి ఇల్లు. ఎప్పుడు ఫాదర్ గారికి సహాయపడండి. తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఆదుకుంటాడు. ఆయన ఆధీనంలో ఈ సెంటర్ ఎదుగుతుంది, మీరు ఎదుగుతారు. భక్తితో ఫాదర్ కోసం ప్రార్థించండి. ఫాదర్ మీకోసం ప్రార్థిస్తాడు. మీరందరూ ఈ సెంటర్ని బగుగా వాడుకోండి, దీవించబడండి. భక్తితో 3వ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతమంది దగ్గర ఈ యొక్క మరి సమర్పణ ఈ సర్టిఫికేట్ ఉందో కింద మీ పేర్లు ఉన్నాయి. నేను చూశాను కొంతమంది ఈ కార్డులో ఫస్ట్ పేరు నా పేరు పెట్టుకున్నారు. ఇక్కడ నేను చూసినప్పుడు షాక్ అయిపోయాను. పిక్చర్ పెట్టు. అలా ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరితో పాటు మనం సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును ఈ 31 సంవత్సరాలు మాతో నిలబడిన అందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ ఏ కీడు జరగకుండా ప్రభువే కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమలలో మనకు ఆనందం నా తోడుగా వచ్చును యేసు అని మనం పాడబోతున్నాం. యోహాను 16:33లో ప్రభు ఇలా చెప్తున్నాడు, లోకమున మీరు కష్టములకు పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ గో త్రూ పర్సిక్యూషన్, బట్ టేక్ కరేజ్, బికాస్ ఐ హ్యావ్ కాన్కర్డ్ ద వరల్డ్. మీ శ్రమలలో మీకు దేవుడు ఆనందం ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. భక్తితో మనం పాడి
దేవా, శ్రమలలో ఆనందమిచ్చే ఆ ఆనందాన్ని ఎవరైతే ఇంకా కుటుంబంలో అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, మేమెప్పుడు చెప్పాలని వేచి ఉన్నారో వారికి కూడా తల్లి ప్రసవ వేదన తర్వాత చూడబోతున్న ఆనందం వారందరి ఇళ్లలో త్వరలోనే వచ్చునుగాక. మేమందరం మరొకసారి కలుసుకున్నప్పుడు సాక్ష్యములు వినబడునుగాక. దేవా, ఫాదర్ రవి గారిని హేరాళముగా దీవించండి. ఫాదర్ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాత్రి పగలు ఇక్కడ పోరాడి ప్రభు ఆ పని చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మాకు ఈ సెంటర్లో తోడ్పడిన అందరినీ ఆశీర్వదించండి. తమిళనాడులో కూడా మాకు తోడుగా ఉన్నటువంటి అనేక మంది బిడ్డలను దీవించండి. భక్తితో పాడి శ్రమలలో ఆనందమిచ్చే దేవునికి మనం అంకితం చేసుకొని పాడుదాం. శ్రమలలో నా ఆనందం నా తోడు వచ్చును యేసు. శ్రమలలో నా ఆనందం నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. అందరూ మోకరించి చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని మీ ఉద్దేశంలో ఏమిటో దానికోసం చిన్న ప్రార్థన చేసుకోండి. క్లోజింగ్ యువర్ ఐస్, నీలింగ్ డౌన్, లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్, ప్రే ఫర్ యువర్ ఇంటెన్షన్స్. కొన్ని నిమిషాలు మౌనముగా దేవునికి మీ విన్నపాలను అర్పించండి. వెయ్యి 880 రోజుల కంటే ఎక్కువగా ప్రభువా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కన్నీళ్ళు తుడిచావు. ఇంకా ఎంతమంది మా కన్నీళ్ళు ఎప్పుడు తుడుస్తావు ప్రభు అని వేచి ఉన్నారో వారిని తలంచి ప్రార్థిస్తాం. అద్భుతాల కోసం వేచి ఉన్న కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. రాబోయే ఆదివారం ఫాదర్ రవి గారిని దేవుడు బహుగా దీవించి ఫాదర్ గారికి సహకరిస్తూ దివ్య సప్రసాదాన్ని ప్రదక్షిణ రూపంలో మీ మధ్యలో తీసుకురాబోతున్న గురువుల ద్వారా యేసు మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఇలాంటి వడకాలు తెలుగు, ఇంగ్లీష్ వడకాన్ని అర్పించండి. ఫారిన్ వేరే దేశాలలో ఇబ్బందులలో ఉన్న బిడ్డలు ఉన్నారు. పిఆర్ వీసా విషయంలో వారిని అర్పించండి. ఆసుపత్రిలో పోరాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్యాన్సర్, అనేక రకమైన క్యాన్సర్, మందు లేని రోగాలు, సంతాన భాగ్యం లేని వారు, మా పిల్లలకు సెటిల్మెంట్ కాలేదే అని ఏడుస్తున్నవారు, పిల్లలను ఎలా చదివించాలని బాధలలో ఉన్నవారు, విడిపోయిన కుటుంబాలు, జీవిత ప్రయాణంలో రాళ్ళు ముళ్ళు దాటి వెళుతున్న కుటుంబాలు, ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తున్నవారు, మంచికే మలచును, మంచిదే జరుగునని వేచి ఉన్న బిడ్డలు, ఈరోజు అనేక మంది స్పాన్సర్షిప్లో సాక్ష్యం చెప్పినట్టు మీరు కళ్ళు మూసుకొని అయ్యా నేను సాక్ష్యం చెప్పి నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి అని మీ వాంఛను, మీ హృదయ వాంఛను ప్రభువునికి తెలియచేయండి. ఇంకా ఏదైనా ఉద్దేశములు నేను మర్చిపోయి ఉంటే చాలా ఉన్నాయి. పూజలు అర్పించిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని స్పాన్సర్షిప్, ఎంతమంది వ్యక్తిగతంగా కౌన్సిల్కి వచ్చిన వాళ్ళు, ప్రార్థన అడిగిన వారు, విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళు, మరి ముఖ్యంగా ఫాదర్ రవి గారు ఎంతో శ్రమ పడుతున్నాడు. ఉదయం సాయంత్రం తయారు చేసుకొని
మీ అందరిని నడిపించాలని ఫాదర్ నా కోసం కూడా ప్రార్థించండి అని అడిగిన ఫాదర్ గారిని, బృందాన్ని దేవుడు దీవించమని, యేసుడి సంస్థ ఇంత గొప్ప సెంటర్ని మనకిచ్చారు. యేసుడి సంస్థలో ఇప్పుడు నూతనంగా ప్రొవిన్షియల్గా మనందరికీ పరిచయమైన ఫాదర్ ఆనంద్ గారిని దీవించమని, అక్కడ సేలం వెళ్ళటానికి ఇప్పుడు సిద్ధం కాలేదు కావున మేము గుండపోతున్న స్థలము, తర్వాత అక్కడ ఆ మందిరం కట్టిన తర్వాత అక్కడ జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని, ఫాదర్ రవి గారు కూడా రహస్యంగా ఎన్నో విషయాలలో నేను వెళ్ళటానికి ముందు నాకు సహకరించాడు. ఆయనను, ఎస్విడి సంస్థను ప్రభు దీవించమని. అందరు కళ్ళు మూసుకొని ఈ గుర్తును కళ్ళు మూసుకొని భక్తితో చెప్పుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఈ డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ఇన్ని రోజులు మనం ప్రచురిస్తున్నటువంటి ఈ దివ్య కారుణ్య ప్రార్థన, మనము దీని నుంచి నూతన ఒక యూట్యూబ్ అనగా ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే ఛానల్లో మరి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మీరు వీక్షించండి. ఈ యొక్క యూట్యూబ్ని అందరికీ తెలియచేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు త్వరలోనే అక్కడి నుంచి కూడా మరి నోటిఫికేషన్ పంపిస్తాం. తర్వాత అక్కడ నుంచి ఆ ప్రోగ్రాం మరి మీకు అందించడానికి కాంటాక్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఈ నంబర్ నోట్ చేసుకోండి. అన్నీ కూడా స్క్రీన్ మీద కెమెరామ్యాన్ మహేష్ అందిస్తున్నాడు. అలాగే బాబీ వీళ్ళిద్దరిని తెర వెనుక ఉన్నారు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించమని ప్రార్థించండి. ఫోన్ నంబర్ 8977726215. మీకు ఏ విషయంలో అయినా ఈ ప్రోగ్రాం గురించి ఏదైనా కాంటాక్ట్ చేసుకోవాలన్నా దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేసి, ఒకవేళ ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలన్నా ఏదైనా దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయాలని మనం చేస్తున్నాను. దయచేసి మరి డివైన్ ఇక్కడ ముత్తంగిలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ ముత్తంగికే ఫోన్ చేయండి. ఓన్లీ ఈ 3 గంటల ప్రార్థన, 3 గంటల ప్రార్థనకు మాత్రం ఈ యొక్క నంబర్లో మీరు కాంటాక్ట్ చేసుకొని మీ యొక్క మరి స్పాన్సర్షిప్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్, till tomorrow in Divine Muttangi TV
this 3 o'clock program will be telecasted. And from Monday afternoon from Tamil Nadu, I'll be telecasting the program, and it will be in this YouTube as you see in the screen. Father Cyril Das, SVD Telugu. And all those who are watching this program, they should not get confused where to watch. That's why I'm announcing this. So you can subscribe that, and you can tell the people who are watching the program to subscribe that. చాలామంది నిన్న మరి వీజీ గారు సహోదరుడు కూడా అక్కడ ఉన్నారు. సడన్గా ఆయన చెప్తున్నారు, ఫాదర్ మీ నిన్న ఇది చెప్పారు, మొన్న ఇది చెప్పారన్నారు, మీరు కూడా చూస్తున్నారన్నాను. సో అందువలన వాళ్ళకు కన్ఫ్యూషన్ కాకుండా 3 గంటల ప్రార్థన మీరు వెతకాలని అక్కరలేదు. దయచేసి ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు అనే ఈ ఛానల్ ద్వారా సోమవారం మధ్యాహ్నం నుంచి ఇది మీకు టెలికాస్ట్ అవుతుంది. ఓన్లీ 3 o'clock program will be telecasted from this channel, that is Father Cyril Das SVD Telugu, and the phone number is 8977726215. So you can convey that to the people who are watching this program. DMI 24/7 గ్రూప్కి చెందిన బిడ్డలారా, మీ అందరికీ చేతులు జోడించి మరొకసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. అక్కడ నుంచి DMI 24/7 గ్రూప్ మీతో పాటు కూడా మనం కాంటాక్ట్లో ఉండి మిమ్మల్ని ప్రార్థన నడిపిస్తుంటాం, ప్రార్థిస్తుంటాం. సో విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యూ. అస్ మీకు ముందే చెప్పాను, DMI 24/7 గ్రూప్కి చెందిన బిడ్డలు, ఇది నా కమిట్మెంట్ చచ్చిపోయే వరకు అని ముందుకు చెప్పాను మీకు. నా ఊపిరి ఉన్నంత వరకు మనము ఇతరుల కోసం ప్రార్థించే గ్రూప్ అది దయచేసి ప్రార్థన చేసే గ్రూప్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయాలి, ఉట్టిగా ముచ్చట్ల కోసం కాదు, అది ప్రార్థన చేసే గ్రూప్. సో దిస్ ఈస్ ఎ స్పెషల్ గ్రూప్ ఓన్లీ టు ప్రే ఫర్ ద హోల్ వరల్డ్. ప్రపంచమందటి కోసం అది నేను కంటిన్యూ చేస్తుంటాను. ప్లీజ్ నోట్ దాట్. దయచేసి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఫాదర్ గారు రవి గారు శ్రమపడి రోజు ప్రసంగం తయారు చేసి ఉదయం 7:45 నుంచి 8:30 గంటల వరకు డివైన్ ముత్తంగి టీవీ ఛానల్లో మీకు ఫాదర్ గారు చక్కగా మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. 40 రోజులు ఆయన కోసం మాత్రం కాదు, మీకోసం ప్రార్థిస్తున్నాడు. మీ అభివృద్ధి కోసం, అభిషేకం కోసం బాగా ఎదగాలని. ఇప్పుడు ఫాదర్ గారు అలా తానే స్వయంగా 3 రోజులు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే ఆ ప్రోగ్రాం రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాతనే మంచి మ్యూజిషియన్ దొరికాడు ఆయనకి, సింగర్స్ దొరికారు. ఫాదర్ గారు ఈరోజు చెప్తున్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారంట. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మంచి మ్యూజిషియన్, సింగర్స్ అందరినీ దేవుడు ఆయనకి ఇంట్రడ్యూస్ చేశాడు అంటున్నారు. ఆయన సాక్ష్యం చెప్పారు, ఫాదర్ గారు మీకు అది చెప్తారు. సో ఆయనకి అద్భుతం జరిగిందంటే మీకు కూడా జరుగుతాయి. ఆమేన్. The same miracle will happen to you. ఆమేన్. So what you must do, join. ఆయనతో జాయిన్ కండి ప్లీజ్. ఉదయం 7:45 నుంచి 8:30 గంటల వరకు ప్రభు సన్నిధిలో 40 దినములు ఉపవాస ప్రార్థన. ఆయన కూడా తినట్లేదు, మీరు చూస్తే మీకు తెలుసుకోలేదో. ఆయన తినకుండా మీకోసం ఈ ప్రార్థన నడిపిస్తున్నాడు. నేను తింటున్నాను, ఆయన తినకుండా మీకోసం ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాడు. He is not eating, he is also fasting with you 40 days. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. నాతో నిజంగా నన్ను ప్రేమిస్తే ఆయనకు సపోర్ట్గా ఉండండి. మరి అగైన్ అండ్ ఐ రిపీట్ టు యూ, 7:45 AM to 8:30 AM the program is called 40 days prayer with a fasting. Join with him, support him, you will be blessed. ఒక సేవకుని నిలబడితే ఆయన ఉన్న అభిషేకం మీకు వస్తుంది. సేమ్ వే ఈవినింగ్ 7 to 8 PM we have special adoration conducted by the team. 7 నుంచి 8 గంటల వరకు దివేశ ప్రసారాధన డివైన్ ముత్తంగి టీవీలో. ఈ 2 ప్రోగ్రాం 40 రోజులు వాడుకోండి. ఇలాంటి అవకాశం మీకు అరిదుగా దొరికేది. నేను ఉన్నప్పుడు జరగలే, ఫాదర్ గారు కొత్తగా స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ఎ స్పెషల్ ఇన్స్పిరేషన్. మేక్ యూస్ ఆఫ్ ఇట్ అండ్ గ్రో. సారీ, నన్ను మన్నించండి, నేను ఎన్ని రోజులు కంట్రోల్లో ఉన్నాను, ఈరోజు కొద్దిగా ఎమోషనల్ అయిపోయాను. టిల్ టుడే ఐ వాస్ కంట్రోలింగ్ మై ఎమోషన్స్, బట్ ఐ హ్యాపన్ టు బ్రేక్ అవుట్. నౌ ఐ విల్ నాట్ డూ దాట్. ఓకే, భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 18:11 మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షింపుటకు వచ్చి ఉన్నాడు. Matthew 18:11 The Son of Man appeared so that he will save the lost ones. భక్తితో
మనం పాడి స్తుతించి ఆరాధిస్తాం. తప్పిపోయిన నన్ను వెదకే కాపరి, నా తోడు వచ్చును యేసు. తప్పిపోయిన నన్ను వెతికి కాపరి, నా తోడు వచ్చును యేసు. యేసు యేసు తోడు వచ్చును యేసు. நான் ஜீவ பயணம் போகிறேன், என் உடன் வருவார் యేసు. నీ జీవ పయనం పోవచుండా నా తోడు వచ్చును. చివరిగా ఒకసారి అందరూ కలిసి పాడదామా. నీ జీవ పయనం పోవచుండా నా తోడు వచ్చును. చేతులు పైకి లేపి యేసు నామమును పిలిచి పాడుదాం. యేసు యేసు నా తోడు వచ్చును. అందరు కలిసి పాడుదాం. యేసు యేసు నా తోడు వచ్చును. నా తోడు వచ్చును నా యేసు. యేసు ప్రభు ఇంకొక పేరు చెప్పండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు పరలోకంలో ఉంటాడు. అవునా? దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మీతో ఉంటాడు, నాతో ఉంటాడు, రవి గారితో ఉంటారు, బృందంతో ఉంటారు. సెంటర్ అభివృద్ధి పొందుతుంది. నీడలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ప్రియమైన సహోదరి సహోదరులారా, సోమవారం మేము చేరిన తర్వాత ఒక్కవేళ ఫాదర్ డేవిడ్ గారు ఉన్నటువంటి స్థలం పుణ్యక్షేత్రం, ఆ స్థలంలో రికార్డ్ చేయడానికి పర్మిషన్ దొరికితే అక్కడి నుంచే మొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నాను. సో వేర్ ఫాదర్ డేవిడ్ వెంట్ ఈస్ ఎ ష్రైన్ డెడికేటెడ్ టు మమ్మ మేరీ. చాలా అద్భుతాలు జరిగే ష్రైన్. ఒకవేళ ఇన్ కేస్ ఐ గెట్ ద పర్మిషన్ దేర్ టు రికార్డ్, వీ విల్ హ్యావ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ తమిళనాడు ఫ్రమ్ దేర్. ఇఫ్ నాట్ విల్ సీ. దేవుని చిత్తం జరుగునుగాక. భక్తితో అందరి చేతులు పైకి లేపి మీ ఉద్దేశం చెప్పుకుంటూ అది జరుగుతుందని దర్శనం చూసుకుంటూ దేవునికి అర్పిస్తూ చివరి ప్రార్థన చేసుకున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాదర్ రవి గారు ఆ దినంలో ఇక్కడ పని చేయబోతున్న బృందం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1880 రోజులుగా మాతో పాటు ప్రయాణం చేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని రోజుల ప్రోగ్రాంలో తెర వెనుక తెర ముందు కనిపించక ఎంతోమంది శ్రమించారు, వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గొప్ప ప్రేరేపణతో ఫాదర్ రవి గారు ఉదయం సాయంత్రం నడిపిస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి ఎవరైతే ఫాదర్ గారు ప్రోగ్రామ్ని లింక్ను ఇతరులకు పంపిస్తున్నారో వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రెస్ట్ లేకుండా ప్రోగ్రామ్ ఎడతెగక 8 సంవత్సరాలు జరుగుతుండగా
పనిచేసే ప్రతి కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విత్తనం చల్లి వర్షం కోసం, సకాల వర్షం కోసం వేచి ఉన్న రైతుల మీదను, స్కూలుకు కాలేజీకి వెళ్ళబోతున్న స్టూడెంట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణలో, మరి ముఖ్యంగా 28 సంవత్సరాలు ఈ పరిచర్యలో నాకు తోడుగా ఉన్న అన్ని కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచండి. మీకేం కావాలో ప్రభు దగ్గర అడగండి, పొందుకోండి ఆశీర్వాదం. kneeling down, ask for whatever you want according to God's will and receive it. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ జీవ ప్రయాణములో ఇన్ని సంవత్సరాలు ఇక్కట్లి ఇబ్బందులను దాటించిన దేవుడు రాబోయే దినములలో కూడా మీ జీవ పయనంలో తోడుగా ఉండి యేసు అని పిలిచిన మీకు ఆ నామములోనే ప్రార్థనకు జవాబిచ్చి గొప్ప గొప్ప సాక్ష్యములు. ఫాదర్ రవి గారు ఇక్కడ డైరెక్టర్గా ఉన్నటువంటి సమయంలో ఇక్కడను, సేలంలో, తమిళనాడులో అక్కడను, ఎక్కడెక్కడ మన ప్రార్థన కేంద్రంలో ఉన్న అక్కడను పితా పుత్ర పరిశుద్ధాత్మ నామంలో ఆయన మహిమ కొరకై జరిగించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through Father Ravi and the team, and in Salem, Tamil Nadu there, and all the retreat centers, may the Lord bless us, all of us who participated in this program, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. అందరూ కలిసి యేసు యేసు మమ్ము ఏనాడు అనాథగా వదిలిపెట్టకుండా మాకు తోడుగా ఉండి గొప్ప కార్యములు చేయబోతున్న యేసు 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 మా తోడు వచ్చును యేసు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎందుకంటే మీ అద్భుతం త్వరలోనే జరగబోతుంది. చిరునవ్వుతో ఆనందించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి వినండి ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు డివైన్ ముత్తంగి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తారు. ఎల్లుండి నుంచి నేను చెప్పినట్టు ఈ ప్రోగ్రాం ఆగిపోదు. నేను చెప్పినటువంటి ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు ఆ ఛానల్లో తమిళనాడు నుంచి కంటిన్యూ చేస్తాను. ఆల్రెడీ వీడియోగ్రాఫర్లు వీడియోలో మీకు చూపించారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి, దేవునిలో ఆనందించండి. ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి, ప్రభువులో ఆనందించండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీరు ఆ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్నది మీ లింక్ ఉన్నది. అందువల్ల లింక్ను మీరు చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్లో కూడా స్క్రీన్లో ఉన్నది, క్యూఆర్ కోడ్లో ఉన్నది. ఇవన్నీ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓన్లీ 3 o'clock program will be telecasted from this particular new channel. It is there in QR code, so you can subscribe that and be blessed. 3 గంటల ప్రార్థన ఆ క్యూఆర్ కోడ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి కెమెరామ్యాన్ స్టార్టింగ్లో పెట్టారు, మధ్యలో కూడా ఉన్నాయి, మీరు చూసుకోండి. కాంటాక్ట్ చేసుకోవాల్సిన వారు ఆ నంబర్ కూడా అక్కడ ఇవ్వబడింది. ద నంబర్ ఆల్సో ఇస్ మెన్షన్ దేర్. ఆనందించండి. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో చూసుకోండి. ఫాదర్ రవి గారితో సహకరిస్తారు కదా. ఫాదర్ గారు నేను కలిసినప్పుడల్లా చెప్పాలి, ఫాదర్ మీతో నిలబడిన బిడ్డలు నాతో నిలబడుతున్నారని. ఫాదర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, మీ అందరికీ ప్రత్యేక వందనాలు.
మరొకసారి రేపటి దినం డివైన్ ముత్తంగి టీవీలో ఈ చివరి ప్రోగ్రాం చేస్తూ మర్నాడు సోమవారం నుండి కొత్త ఛానల్లో చూసే వరకు ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యు.